తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ అనగా తీరానికి కొంచెం ఆవల నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు లెస్ మార్క్డ్గా ఉన్నది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్స్ ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. దీని ప్రభావం వలన కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నది. కోస్తా జిల్లాలైన దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, బాపట్లలో 1-2 చోట్ల భారీ వర్షం ఈరోజు కురిసే అవకాశం ఉన్నది. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, తిరుపతిలో కూడా 1-2 చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది ఈరోజు. రేపు నెల్లూరు, ప్రకాశం, బాపట్లలో 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నది. ఈ అల్పపీడన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో గాలులు గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్లు వీచే అవకాశం ఉన్నది. తదనుగుణంగా మత్స్యకారులు వెస్ట్ సెంట్రల్ బే అనగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం ఆ పరిసరాలలో వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది. గడిచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లా కవలిలో 62 మిల్లీమీటర్లు, నెల్లూరులో 60 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా రాపూర్లో 57 మిల్లీమీటర్లు నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో గూడూరులో 69 మిల్లీమీటర్లు, పుల్లంపేట అనగా అన్నమయ్య జిల్లాలో 52 మిల్లీమీటర్లు, తడ తిరుపతి జిల్లాలో 51 మిల్లీమీటర్లు ముఖ్యమైన వర్షపాతాలు నమోదయ్యాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.